ఆడోళ్లకు ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది. అదే కుడి కన్ను అదిరితే ఏదో ఉత్పాతం జరగబోతుంది, ఏదో అశుభం జరగబోతుంది. అదే మగోళ్ళకైతే రివర్సు, కుడి కన్ను అదిరితే శుభం, ఎడమ కన్ను అదిరితే అశుభం. ఇట్లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ ఈ కన్ను అదరడం వెనక ఉన్న సైంటిఫికల్ రీజన్ మాత్రం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కన్ను అదరడానికి ప్రధాన కారణం స్ట్రెస్. కంటి మీద డిజిటల్ స్క్రీన్లు విపరీతంగా చూడడం వల్ల కళ్ళు విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు అదరడం అనేది జరుగుతుంది. టీలు, కాఫీలు, విపరీతమైన ఆల్కహాలు, ఈ 3 తీసుకోవడం వల్ల కూడా కంటిలో ఉన్న కండరాలు స్ట్రెస్ అయ్యి అదిరినట్టు అవుతుంటాయి. అంతేకాదు పోషకాహార లోపం వల్ల కూడా కళ్ళు అదురుతుంటాయి. ప్రధానంగా బాడీలో మెగ్నీషియం తగ్గిపోతే కళ్ళు అదురుతుంటాయి. ఇంకా డస్ట్ అలర్జీసు, ఎయిర్ పొల్యూషను, వీటన్నిటి వల్ల కూడా కళ్ళు అదురుతుంటాయి. సాధారణంగా ఈ కళ్ళు అదరడం అనేది పెద్ద ప్రమాదం ఏం కాదు. కొద్ది రోజులు లేదంటే కొన్ని వారాల పాటు ఉండి తగ్గిపోతుంది. కానీ కొన్ని వారాల తర్వాత కూడా అది కంటిన్యూ అయితే, కన్రెప్పలు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి వస్తే, అంతేకాదు కంట్లో ఏదన్నా అలర్జీ వచ్చి కళ్ళు విపరీతంగా నలపాల్సి వస్తుంటే, కంట్లో ఎరుపు, వాపు లాంటి లక్షణాలు వస్తే మాత్రం ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది.